అప్పట్లో ఒక రిక్షాలో మైక్ పెట్టి ఊరంతా అనౌన్స్ చేయించారు. ఇట్లా గంగాజలం తీసుకుని వస్తున్నాయి కలశాలు, రండి దర్శనం చేసుకోండి, గంగాజలాన్ని పూజ చేయండి, అది ఇది అని చెప్పి ఎవరు సార్ చేసింది? అనౌన్స్మెంట్ చేసిన కుర్రవాడి పేరు మహమ్మద్ షంషుద్దీన్. ఓ మహమ్మద్ షంషుద్దీన్. ఓకే. 1983 సంగతి చెప్తున్నాను. మహమ్మద్ షంషుద్దీన్ అనౌన్స్ చేశాడు, గంగా జలానికి రమ్మని పిలిచాడు. పెద్ద కార్యక్రమం జరిగింది. మేయర్ల దగ్గర నుంచి, ఎమ్మెల్యేల దగ్గర నుంచి అందరూ క్యూలు కట్టారు, అది వేరే విషయం. తరువాత కాలంలో నేను షంషుద్దీన్ ఎక్కడున్నాడు ఏంటి అని నేను మళ్ళీ కనుక్కున్నప్పుడు, చెల్లెలకి వివాహం కావడం లేదు. నువ్వు హిందువులతో కలిసావు కాబట్టి నీకు వివాహం చేయము. మా 83లో నువ్వు వేర్పాటు చివరికి చెల్లెలి వివాహం కోసము ఆయన జాతీయవాదానికి దూరం కావాల్సి, అంటే ఇటువంటి ప్రెషర్స్ వాళ్ళ మీద పనిచేస్తున్నాయి. ఇలాంటి అనేక ఉదాహరణలు ఇవ్వగలను. సో ఈ ఈ శక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని ఓడించనంత వరకు మీకు ఈ సమస్య ఉంటుంది. ఓకే. దేశ వ్యతిరేక శక్తులు ఏవైతే ఉన్నాయో, క్రికెట్ మ్యాచ్లో ఇండియా ఓడిపోతే టపాకాయలు కాల్చటము సెక్యులరిజంగా భావించే శక్తులు ఈ దేశంలో ఉన్నంత కాలము, పాకిస్తాన్ ఇండియా యుద్ధం కనుక జరుగుతుంటే, మొన్న ఆదిలాబాద్ జిల్లాలో ఒక చిన్న స్కూల్ ఉందండి. ఆ స్కూల్లో పిల్లల్ని నిర్మల్ దగ్గర బడిబాట స్కూల్ భాగంగా ఊరేగింపు తీస్తే అందులో మా జీవన లక్ష్యం ఏంటి, పాకిస్తాన్ పాకిస్తాన్ అని 6వ తరగతి పిల్లవాడు 7వ తరగతి పిల్లవాడు నినాదం ఇస్తున్నాడు. ముందు ఎంఈఓలు వాళ్ళు వీళ్ళు నడుస్తున్నారు. ఆ పిల్లలకి ఎవరు నేర్పారు ఈ విషయాన్ని? ఇక్కడ ఉంటూ పాకిస్తాన్ జిందాబాద్ అని అనేటటువంటి విషయం నేర్పించిన వాడెవరు? వాడి మీద మన పోరాటం. పిల్లవాడి మీద పోరాటం కాదు. ఎందుకంటే వాడికి ఏమీ తెలియదు. వాడు హిందుస్థాను జిందాబాద్ అంటాడు, పాకిస్తాను జిందాబాద్ అంటాడు. వాడిలో పాకిస్తాన్నే మనము జిందాబాద్ అనాలన్న భావన ఎవడైతే పెడుతున్నాడో వాడి మీద వి నీడ్ ఫైట్. మీరు అండ్ అస్సాం నుంచి మళ్ళీ రిటర్న్ ఇక్కడికి వచ్చారు. అండ్ వచ్చే లోపు ఇంకొక ప్రశ్న, మనం బిపిన్ రావత్ గారు చెప్పినట్టుగా మనం అంటే చైనా పాకిస్తాన్ కంటే కూడా 2.5 వార్ అతి త్వరలో మనకు రాబోతుంది. దానిపైన మనం పోరాడాలి అన్నారు. అంతర్గత శక్తులు పైనే మనం పోరాడాలి అన్నారు. అండ్ ఇప్పుడు కాశ్మీర్ కావచ్చు అండ్ ఖలిస్తానీ అది కావచ్చు, ఇప్పుడు నెక్స్ట్ మణిపూర్ తగులబడిందని చెప్పి దానికి సంబంధించి కూడా మీరు చాలా వీడియోస్ చేశారు రాకాలోకంలో. అవునండి. అయితే ఈ అస్సాంలో అంటే ఈ క్రిస్టియానిటీ ఇప్పుడు సార్ చెప్పినటువంటి అంటే బిపిన్ రావత్ గారు చెప్పినట్టుగా 2.5 వార్లో భాగంగానే ఈ ఖలిస్తానీ కావచ్చు, ఈ మణిపూర్ కావచ్చు, వీటిని అనుకోవచ్చా? అంటే వాస్తవానికి 1947లో అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం నార్త్ ఈస్ట్ని వేరేగా చేసి హిందుస్థాన్ పాకిస్తాన్ 2 దేశాలతో పాటు 3వ ప్రయత్నం ఒకటి చేశారు. ఆ ప్రయత్నం ఏంటంటే ఒక క్రౌన్ కాలనీ, దాన్ని కూప్లాండ్ ప్లాన్ అంటారు. ఓకే. COUPLAND కూప్లాండ్ ప్లాన్ అంటారు. ఆయన క్రౌన్ కాలనీని తయారు చేయాలి. నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి క్రిస్టియన్ మెజారిటీ ఏరియాస్ని బ్రిటిష్ వాళ్ళ స్థావరంగా మార్చాలన్నారు. సో దానిలో భాగంగానే నాగా కానివ్వండి, మిజో కానివ్వండి, మిగతా వేర్పాటువాద ఉద్యమాలు వచ్చినాయి. కానీ ఆ రోజు నుంచి ఈరోజు పరిస్థితి మారింది, చాలా మారింది పరిస్థితి. మీకు ఈరోజు క్రిస్టియన్స్ ఇండియన్ ఆర్మీలో చేరుతున్నారు. అంటే నాగాల్యాండ్కి చెందినటువంటి సైనికులు ఈరోజు కార్గిల్ యుద్ధంలో అద్భుతమైనటువంటి సాహసాన్ని ప్రదర్శించారు. నాగాల్యాండ్కి చెందిన క్రిస్టియన్స్. అదేవిధంగా అరుణాచల్కి చెందినటువంటి హంగపన్ దాదా కీర్తి చక్ర ఇచ్చారు. హంగపన్ దాదా అరుణాచల్ ప్రదేశ్లోని ఒక క్రైస్తవ కుటుంబానికి చెందినవాడు. అలాగే బాబ్ ఖాతింగ్ అని 1962 సంఘటన మీకు చెప్తున్నాను. 1962 యుద్ధానికి ముందు ఇండియా మ్యాప్లో తవాంగ్ ఉండేది. అరుణాచల్ ప్రదేశ్లో తవాంగ్ అనే ప్లేస్ ఉంటుంది. ఇండియా మ్యాప్లో ఉంది. అక్కడి వరకు ఒక్క ఇండియన్ అధికారి వెళ్ళలేదు. అసలు అక్కడికి పో అని చెప్పేసి గవర్నమెంట్ అతనికి ఆదేశాలు ఇస్తే కొన్ని స్వీట్లు, చాక్లెట్లు అవి ఇవి తీసుకుని, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ తీసుకుని అతను ఒక నెల రోజులు నడిచి తవాంగ్ ప్రాంతానికి వెళ్తే, తవాంగ్లో ప్రజలు ఎవరితను అనుకున్నారు, ఏదో అది మొత్తానికి పాటలు పాడి అది చేసి వాళ్ళందరినీ తీసుకొచ్చి చేసి మనం భారతదేశం కోసం పోరాడాలని చెప్పి వాళ్ళని కలిపాడు. 62లో వార్ వచ్చినప్పుడు తవాంగ్ అయితే 1959 వరకు ఇండియాలో మ్యాప్లో ఉండి ఇండియా భాగం కాదో వాళ్ళు ఫైట్ చేశారు. కలిపినటువంటి వ్యక్తి పేరు బాబ్ ఖాతింగ్. ఓకే. బాబ్ ఖాతింగ్ ఈజ్ ఎ క్రిస్టియన్. సో మతము వేరైనంత మాత్రాన దేశభక్తి ఉండదు అట్లా నేను అనుకోను. అనేక మంది వీర్ చక్రాసు, తర్వాత మహావీర్ చక్రాసు, తర్వాత కీర్తి చక్రాసు మీకు నార్త్ ఈస్ట్ నుంచి వచ్చారు. కార్గిల్లో కూడా వాళ్ళు ఫైట్ చేశారు.
తర్వాత కూడా ఫైట్ చేశారు. అస్సాం రైఫిల్స్లో ఈరోజు ఎక్కువ మంది నాగాస్ ఎక్కువ మంది ఉంటారు. ఈ రకమైనటువంటి చాలా ఇది ఉంది. కాబట్టి క్రిస్టియానిటీ విషయంలో చెప్పవలసింది ఏంటంటే మిషనరీ ఈజ్ డిఫరెంట్ అండ్ క్రిస్టియన్ ఈజ్ డిఫరెంట్. ఓకే, క్రిస్టియన్ మీకు నాకు తేడా లేదు, కేవలం పూజా పద్ధతి మాత్రమే తేడా. మిషనరీ వ్యవస్థ ఏదైతే ఉందో దే హ్యావ్ అల్టీరియర్ మోటివ్. నంబర్ గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. నంబర్లు ఎందుకు పెంచాలనుకుంటున్నారు? డెమోగ్రఫీని ప్రభావితం చేయాలి, డెమోక్రసీని ప్రభావితం చేయాలి, ఈ దేశపు పాలిటిక్స్ని ప్రభావితం చేయాలి. కాబట్టి ఇది సమస్య, ఇది మేజర్ ఇష్యూ. తప్పితే మిషనరీతో గొడవ తప్పితే మనకి దీంతో గొడవ లేదు. ఒక దళారి పశ్చాత్తాపం అని తెలుగులో ఒక పుస్తకం ఉంది, కన్ఫెషన్స్ ఆఫ్ ఎన్ ఎకనామిక్ హిట్ మ్యాన్ అని ఒక పుస్తకం ఉంది. ఓకే, దాన్ని తెలుగులో కూడా అనువాదం చేశారు. అనువాదం చేసిన వాళ్ళు కమ్యూనిస్టులు. ఓపిక చేసుకుని ఇంగ్లీష్ ఒరిజినల్ చదవండి, ఎందుకంటే అందులో చర్చి మిషనరీ వ్యవస్థ చేసినటువంటి కుట్రలు, అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని ఎలా ప్రోత్సహిస్తుందో ఉన్నటువంటి చాప్టర్లు తెలుగు అనువాదంలో ఎత్తిపారేశారు. దే హ్యావ్ నాట్ బీన్ ట్రాన్స్లేటెడ్. దెర్ ఈజ్ ఎ చాప్టర్ ఆన్ హౌ చర్చ్ ఈజ్ యూజ్డ్ బై ద వెస్టర్న్ ఇంపీరియలిస్ట్స్ టు డివైడ్ ద కంట్రీస్ అండ్ మేక్ కంట్రీస్ ఫైట్ వార్. దట్ హోల్ చాప్టర్ ఎత్తిపారేసేశారండి. తెలుగు అనువాదం ఏదైతే ఒక దళారి పశ్చాత్తాపం ఉందో, ఒక దళారి పశ్చాత్తాపం సగమే. ఇలా ఇంకొక ఉదాహరణ కూడా ఉంది, మనం విషయాంతరం అవుతున్నాం. రూట్స్ అని ఒక నవల ఉంది, అలెక్స్ హేలీ రాశాడు. అది నల్లజాతీయులు అమెరికాలో చేసిన సాంస్కృతిక పోరాటం. దాని తెలుగులో ఒక కమ్యూనిస్టు మహానుభావుడు 7 తరాలు అని అనువాదం చేశాడు. సాంస్కృతిక పరమైనటువంటి అంశాలు మొత్తం తొలగించి పారేశాడు అనువాదంలో. 700 పేజీల పుస్తకాన్ని 200 పేజీల పుస్తకంగా మార్చి దానిలో ఉన్నటువంటి కల్చరల్ ఆస్పెక్ట్స్ కానివ్వండి, మిగతా అన్ని వాటిని పక్కన పెట్టి ఓన్లీ కమ్యూనిజానికి పనికొచ్చే 4-5 ముక్కలు పెట్టి అనే పుస్తకం రాశాడు. కాబట్టి ది ప్రాబ్లమ్ ఈజ్ విత్ మిషనరీస్. ఓకే, ప్రాబ్లమ్ ఈజ్ నాట్ విత్ క్రిస్టియన్స్. మిషనరీ ఈజ్ ద ప్రాబ్లమ్, క్రిస్టియన్ ఈజ్ నాట్ ద ప్రాబ్లమ్. ఓకే సార్. అండ్ మీరు రిటర్న్ వచ్చారు ఇప్పుడు అస్సాం నుంచి, మళ్ళీ 95లో వచ్చారు. ఆ తర్వాత పెళ్ళి ఇవి ఎప్పుడు జరిగాయి? 97లో. సో 97 తర్వాత ఏంటి సార్ మీ ఆలోచనలు ఏమైనా మారిందా? అంటే పెళ్లి తర్వాత ఓకే, దేశము ధర్మము హిందుత్వము వీటన్నిటి గురించి పనిచేస్తున్నాం ఇన్ని రోజులు, ఇప్పుడు పెళ్ళైంది, మనకు ఒక బాధ్యత, మనని నమ్ముతూ ఒకరు వచ్చారు, నెక్స్ట్ మళ్ళీ పిల్లలు, నెక్స్ట్ ఏం చేద్దాం అని ఏదైనా చేంజ్ ఓవర్ ఏదైనా లైఫ్లో వచ్చిందా? లేదా మీరు ప్రచారంగా మానేశాం కానీ ఈ పని మానలేమండి సార్. ఇది గంగానది మీకు గంగోత్రిలో చాలా చిన్నగా ఉంటుంది. తర్వాత మీకు ఈ కొన్ని చోట్ల వచ్చేటప్పుడు చాలా వేగంగా ప్రవహిస్తుంది. నెమ్మదిగా మైదానం ప్రాంతం వచ్చేటప్పటికి మీకు కాశియా ప్రాంతానికి వచ్చేటప్పటికి స్లో అయిపోతుంది, చాలా నిదానంగా ప్రవహిస్తుంది. మీకు కలకత్తా దగ్గరికి, హుగ్లీ దగ్గరికి వెళ్ళేటప్పటికి దాని రూపం పూర్తిగా మారిపోతుంది. సో డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ యువర్ లైఫ్లో ద నేచర్ ఆఫ్ యువర్ వర్క్, ద లెవెల్ ఆఫ్ యువర్ అండర్స్టాండింగ్ చేంజెస్. ఐడియాలజీ డజంట్ చేంజ్. అందులో ఆర్ఎస్ఎస్ ఏదైతే చెప్తుందో ఇది ఐడియాలజీ కాదు, సిద్ధాంతం కాదు, ఇది జీవితాన్ని జీవించే విధానము, నీ సంస్కృతిని, నీ సమాజాన్ని అర్థం చేసుకునే విధానం. వయసు పెరిగే కొద్దీ అవగాహన పెరుగుతుంది, దేశాలు తిరిగే కొద్దీ, ప్రాంతాలు తిరిగే కొద్దీ లోతు పెరుగుతుంది. ఫుల్ టైమర్గా ఇంటింటికి వెళ్ళి ఊరూరు తిరిగి పని చేయలేకపోవచ్చు, కానీ మనకి ఖాళీ సమయం ఎప్పుడు దొరుకుతుందో అప్పుడు మనం వర్క్ చేస్తాం. ఓకే, పని యొక్క నేచర్ మారుతుంది, వేగం మారచ్చు, ఆదర్శం మారదు. జీవన లక్ష్యము, గమ్యం ఏదైతే ఉందో అది యథాతథంగా కొనసాగుతుంది అన్నమాట. గంగ ప్రవాహం ఏ రకంగానైతే వివిధ దశల్లో వివిధ వేగాలతో వెళ్తుందో ఆ రకంగా. ఓకే.